నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్. వెల్కమ్ బ్యాక్ టు ఐఎమ్ ఏఆర్కే. సో ఎపిసోడ్ నెంబర్ 36. సో ఈరోజు మన పెద్దనాయన కూడా ఉన్నాడు ఇక్కడ, మన సుదర్శన్ పెద్దనాయన ఇక్కడ, మన మెయిన్ ఫౌండర్ అండ్ గత చైర్మన్. సో బాగున్నారు పెద్దనాయన? బాగున్నారు, అంత మంచిగా. సో రెగ్యులర్గా వస్తుంటాడు ఇక్కడికి వచ్చి వర్క్స్ ఎట్లా జరుగుతున్నాడో చూసుకుంటాడు. సో మన పెద్దనాయన తర్వాత కూడా మామ ఉన్నాడు. మామ వచ్చేసి మన సందీప్ రాజ్ అన్న. అండ్ మొత్తం వర్క్స్ అంతా కోఆర్డినేట్ చేయడానికి మన రాజ్ కుమార్ అన్న కూడా ఉన్నాడు. సో లోపలికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే చాలా వర్క్స్ జరిగినాయి. మట్టి వర్క్ స్టార్ట్ అయిపోయింది, అట్ ది సేమ్ టైం గడ్డి వర్క్ కూడా స్టార్ట్ అయింది. సో ఈ బ్లాగ్ కూడా లాస్ట్ వరకు చూడండి, తప్పకుండా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు బ్లాగ్. సో ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే మనకు చెన్నై టీంతో పాటు మనకు ఒడిశా నుంచి కూడా టీం వచ్చింది ఫ్రమ్ పారాదీప్. అండ్ భయ్యతోనే మాట్లాడదాం, మన సురేష్ ప్రధాన్ భాయ్. సో ఇక్కడ చూడొచ్చు మీరు షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహంకి అయితే గడ్డ అయితే అల్లుతున్నారు. సో ఈ బ్లాగ్ లాస్ట్ వరకు చూడండి, పెద్ద బ్లాగే ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 to 12 minutes పెడతా. సో కొంచెం తెలుసుకుందాం విషయాలు. నిన్నైతే నాకు కుదరలేదు, నిన్న సాయంత్రం వచ్చి వెళ్ళిపోయినా. అండ్ వెల్డింగ్ కూడా నడుస్తుంది, పైన చూడొచ్చు మీరు. సో వెల్డింగ్ వర్క్ అయితే నడుస్తుంది. అండ్ స్వామివారికి కూడా మట్టి పూజ అయితే జరిగింది. అక్కడ చూడొచ్చు మీరు, ప్లే కనిపిస్తుంది కదా కాల్ దగ్గర. సో అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ లైక్ దిస్. అండ్ తప్పకుండా మనం చాలా ఫాస్ట్గానే గ్రో అవుతున్నాం. అండ్ లాస్ట్ వరకు బ్లాగ్ చూడండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీ గణేష్. స్టే ట్యూన్, మీకు అందరికీ అప్డేట్స్ ఇస్తా. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష. మీకు సెల్ఫీ వీడియోలో చెప్పినాను కదా, మొత్తానికైతే మన గడ్డి వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు త్రిశక్తి మహా గాయత్రి దేవి అమ్మవారి విగ్రహానికి అయితే గడ్డి అయితే అల్లేసినారు అనమాట. సో ఈ గడ్డి అల్లిన తర్వాత ఫేస్ వర్క్ కొంచెం ఉంటుంది. ఆ ఫేస్కి సంబంధించిన డై కూడా తయారైపోయింది, ఫేస్ కూడా తయారు చేస్తారు. చేసిన తర్వాత పైన కూడా మనకు నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. సో ఇక్కడైతే గడ్డి వర్క్ అయితే అయిపోయింది. ఈ రోజు పొద్దున్నే స్టార్ట్ అయింది వర్క్ కూడా. సో ఇది ఇక్కడ ఉన్న అప్డేట్. అట్లనే మనం మెయిన్ బాడీ దగ్గరికి వెళ్దాం. సో మెయిన్ బాడీ దగ్గర ఇక్కడ చూడొచ్చు మీరు. అంటే ఏ టైంకి అయిందో పూజ నాకు కూడా తెలియదు, ఎందుకంటే నేను కూడా కొంచెం బిజీ విత్ ఆఫీస్ వర్క్. సో నార్మల్గా అయితే ఎప్పుడైనా కానీ మనకు మట్టి వర్క్ అయినా పిఓపి వర్క్ అయినా స్టార్ట్ చేసినాడు ఒక పెద్ద పూజ ఉంటుంది అనమాట. సో స్వామివారికి రైట్ కాలు అక్కడ సైడ్ నుంచి చూసుకుంటే రైట్ కాల్కి క్లే అనేది అయితే బంకమట్టి అయితే పెట్టి పూజ అయితే చేసినారు. అండ్ ఇక్కడ పాములు ఉన్నాయి కదా, సో పాములకు కూడా మనకు జాలి అయితే కట్టేసారు. ఇక్కడ చూడొచ్చు మీరు, మెష్ అనమాట ఇది. సో పాములో ఒక మెష్ కట్టేసారు. ఇదైతే మొన్నటి అప్డేట్ కమలం పువ్వు. ఇక్కడ మెయిన్ కమలం పువ్వు అయితే హాఫ్ అయిపోయింది మెష్. అండ్ ఇంకో కమలం పువ్వు కూడా మొత్తం అయిపోయింది. ఇక్కడ దాదా వాళ్ళ దగ్గరికి పోదాం. దాదా జై జగన్నాథ్, कैसे कब आए यहाँ पर हैदराबाद? 2 दिन. సో పాత బ్లాగ్లో కూడా నేను చెప్పినాను కదా, భయ్య వాళ్ళు వచ్చేసి ఫ్రమ్ పారాదీప్ ఒడిస్సా. సో వాళ్ళు ఈ వర్క్లో స్పెషలిస్ట్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన గడ్డి వర్క్ కూడా అయిపోయింది. సో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, బేసిక్లీ ఇదేదైతే మోల్డ్ ఉంటుందో మనకు మెటల్ స్ట్రక్చర్ ఉందో, ఆ మెటల్ స్ట్రక్చర్ పైన గడ్డి పెట్టి సుతిల్ తాడుతోని అల్లేస్తున్నారు అనమాట. దీనిపైన ఒక కోట్ మనకు క్లే వస్తుంది. ఆ క్లే వచ్చిన తర్వాత మళ్ళీ మనకి జూట్ ఉంటుంది అనమాట. జూట్లో మళ్ళీ క్లే మిక్స్ చేసి ఒక ఫైన్ ఫినిషింగ్ అనేసి ఇస్తారు. సో भैया పేరు आपका शुभ नाम सुरेश प्रधान है ना? सुरेश कुमार प्रधान भैया. सो आप कितने साल से ये इंडस्ट्री में, ये फील्ड में काम में? 10 साल. సో యాక్చువల్గా నేను ఏం డిస్టర్బ్ చేయట్లేదు. భయ్య వాళ్ళు అయితే ఇప్పుడు ఇక్కడ స్నాక్స్ తింటున్నారు. సో లోపలికి పోదాం ఒకసారి. చలో భయ్య మిల్తే. జై జగన్నాథ్ ఫిర్సే. ఓకే. సో ఇక్కడ మనకు మన నాగబాబు అన్న టీమ్. సో ఇక్కడ భయ్య వాళ్ళు అయితే ఆల్మోస్ట్ ఆల్ డైలీ ఒక 15 to 16 hours అయితే వర్క్ చేస్తున్నారు. ఇప్పుడైతే ఇక్కడ ఫేస్ వర్క్ అయితే నడుస్తుంది ఫ్రెండ్స్. ఐ థింక్ అమ్మవారిది అనమాట. అమ్మవారిది అన్న ఇవి. ఓకే. సో అమ్మవారికి సంబంధించిన సైడ్ ఫేసెస్ ఉంటాయి కదా, ఆ సైడ్ ఫేసెస్ది వెల్డింగ్ అయితే జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో అట్లనే మనం లోపలికి వెళ్దాం. సో ఇది తొండం. ఇంకొక తొండం అయితే ఎక్కిలే, నిన్న కూడా తొండం ఇక్కడనే ఉండే. भाई आप भी उड़ीसा से है ना? जय जगन्नाथ. मिलते रहेंगे, ठीक है ना? సో భయ్య వాళ్ళు కూడా స్నాక్స్ తింటున్నారు ఇక్కడ. మిలేంగే భయ్య, ठीक है. సో మన సార్ అయితే ఫ్రమ్ చెన్నై, ఆయననే టీం హెడ్ చేస్తున్నాడు. సో ఒకసారి లోపల పోదాం ఫ్రెండ్స్, రూమ్ లోపలికి వెళ్దాం. రూమ్ లోపల యాక్చువల్గా ఈరోజు ఎవరు లేరు, అంతా వర్క్ అంతా పైనే చేస్తారు. ఒక్కసారి నేను షూస్ ఇప్పేస్తా. యా. సో ఇక్కడ చూడండి, లాస్ట్ బ్లాగ్లో కూడా చూపించాం కదా, ఫేస్ అనమాట. సో ఫేస్కి సంబంధించిన డై అయితే రెడీ అయిపోయింది. డై ఫ్రెండ్స్ చూడొచ్చు. అండ్ ఇవన్నీ పిఓపితో చేసుకున్న మోల్డ్స్ అనమాట. సో దీంట్లో మట్టి పెట్టి
ఆ బంకమట్టి పెట్టి బయటకు తీస్తే మనకు ఆభరణాలు అనేవి వస్తాయి. సో ఇక్కడ చూడండి, సో ఇవి వచ్చేసి మనకు డై తయారు చేసుకుంటున్నారు అనమాట ఇక్కడ. సో స్వామివారికి సంబంధించిన ఆభరణాలు, ఇక్కడ మనకు గొలుసు. సో ఇవన్నీ లాస్ట్కి మనకు మంచి గోల్డ్ ఫినిషింగ్లో సూపర్ వస్తాయి. మళ్ళీ బట్టేసేద్దాం. అండ్ అట్లనే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ రూమ్లో మనకు చూడండి గడ్డితో చేస్తున్నారు ఇవన్నీ. సో ఈ సపోర్ట్ ఏం చేస్తున్నారంటే మధ్యలో అనేది ఒకటి బైండింగ్ వైర్ పెడుతున్నారు. ఈ బైండింగ్ వైర్, సో బైండింగ్ వైర్ సపోర్ట్ తీసుకొని ఈ గడ్డి అనేది మొత్తము ఒక అల్లుకొని దీనికి ఈ ఒక దగ్గర ఉండడానికి సుత్తిల తాడైతే కడుతురు అనమాట. సో ఇవన్నీ పార్ట్స్ అనమాట. సో అట్లనే ఇక్కడ చూడవచ్చు క్లే, ఇది రాజస్థాన్ నుంచి స్పెషల్ క్లే. మనం ఇప్పుడు పోదాం, పైనకి వెళ్దాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీదికి పోదాం. కొంచెం బ్యాక్గ్రౌండ్లో డిస్టర్బెన్స్ ఉండొచ్చు అండ్ కొంచెం వీడియో కూడా షేక్ కావచ్చు. ఇక్కడైతే చీడీలకు అయితే లైట్ లేదు. అండ్ మొన్న కూడా నేను నైటే వచ్చి వ్లాగ్ తీసిన. ఈరోజు ఇంత లేట్ వ్లాగ్ తీయడానికి కారణం ఏంటంటే నేను మా బావోళ్ళ ఇంటి దగ్గర బోనాలు ఉండే. సో లైబ్రరీ అయితే లాక్ అయిపోయింది. ఇక్కడ నుంచి వ్యూ మనకు కనిపిస్తుంది చూడండి, స్వామివారి కాళ్ళు. ఇంకా మీదికి పోదాం సెకండ్ ఫ్లోర్కి. నా షాడో కనిపిస్తుంది, ఐఎమ్ ఏఆర్కే. సో మీద సెకండ్ ఫ్లోర్ నుంచి వ్యూ ఎట్లుందో చూద్దాం. సో సెకండ్ ఫ్లోర్. అన్న నమస్తే, అందరికీ నమస్తే. నమస్తే నమస్తే. సో ఈరోజు ఇంకా ఈ అప్డేట్ నేను లాస్ట్ వ్లాగ్ తీయలేదు. ఇక్కడ మన త్రిశక్తి మహాగాయత్రి దేవి షెడ్, అమ్మవారి షెడ్ పైన కూడా తార్పాలిన్ షీట్ వేసేసారు. నమస్తే నమస్తే అన్న, నమస్తే. మొత్తం మీదికి పోతాను ఇప్పుడు. రైట్. సో వీడికి మళ్ళీ వస్తాం మనం అన్న, వెళ్ళాలి ఇప్పుడు పోతున్నా. సో మొత్తం మీదికి పోదాం ఇప్పుడు. మొత్తం మీద పాములకు సంబంధించిన మట్టి వర్క్ అయితే చేస్తున్నారు. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 7:29 అవుతుంది. 1st of August 2022. చూస్తేనే మనకు ఈ సంవత్సరంలో 7 నెలలు అయిపోయినాయి ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్లీ 1 month ఉంది ఫెస్టివల్కి. హలో సార్, నమస్తే సార్. సో ఇక్కడ మన క్లే ఉంది ఫ్రెండ్స్. ఈ క్లే నిన్న లాగేసుకుని ఉండ అనమాట పైనకి. సో ఇక్కడ ముద్దలు లెక్క వేసుకుంటున్నారు చూడండి. ఈ బంకమట్టికి గడ్డి అనేది మిక్స్ చేస్తున్నారు. కొంచెం లైటింగ్ ప్రాబ్లం ఉండొచ్చు, ఒక్కసారి అట్లనే పోదామడి. యా. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు, కొంచెం మెల్లగా నడవాల్సి వస్తుంది, జాగ్రత్తగా, సేఫ్టీ ఫస్ట్. యా యా యా. సో స్వామివారి మట్టి వర్క్ అయితే అఫీషియల్గా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు మన ముంబై నుంచి వచ్చారు వీళ్ళు ఆర్టిస్టులు. సో వీళ్ళైతే మట్టి వర్క్ అయితే చేస్తున్నారు ఇక్కడ, మీరు చూడొచ్చు. అండ్ ఐ థింక్ ఈరోజు కూడా లేట్ చేస్తారు వర్క్ వీళ్ళు. సో కింద అయితే వెల్డింగ్ వర్క్ చూడండి ఫ్రెండ్స్, కింద వెల్డింగ్ వర్క్ నడుస్తుంది. నాగబాబా అన్న కూడా అక్కడనే ఉన్నాడు, మొత్తం అలైన్మెంట్ అవంతా చేస్తుండు. సో ఇక్కడైతే మనకు మట్టి వర్క్ చేస్తూ చూసుకోవచ్చు ఇక్కడ. సో అన్ని టీంలు చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తున్నాయి. ఒక్కసారి మనం జాగ్రత్తగా. యా. సో ఇది చూడండి ఫ్రెండ్స్, మనకు వైడ్ యాంగిల్ పెడతా ఎందుకంటే చాలా దగ్గరలో ఉన్నా. సో ఇది వచ్చేసి మనకు పామ్ అనమాట. పామ్కి సంబంధించిన చూడండి ఇక్కడ ఇంకా పచ్చిగానే ఉంది, పచ్చిగా ఉంది. సో ఒక్కసారి అయితే వైడ్ యాంగిల్ నేను మీకు అందరికీ చూపించిన కదా, సుదర్శన్ సార్ని కూడా, చైర్మన్ అండ్ ఫౌండర్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు మట్టి వర్క్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఆఫ్ ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ మేకింగ్ ఫ్రమ్ ఐఎమ్ ఏఆర్కే ఛానల్. అండ్ ఈ టీం వచ్చేసి ఫ్రమ్ ముంబై. సో ముంబై నుంచి వచ్చారు ఆర్టిస్టులు, వచ్చి కూడా 5-6 రోజులు అయిపోయింది. సో ఇక్కడ పామ్కి సంబంధించిన వర్క్ అయితే ఇప్పుడు జరుగుతుంది చూడండి. యాక్చువల్గా అక్కడ రాడ్స్ కనిపిస్తున్నాయి, కొంచెం దుమ్ము కనిపిస్తుంది ఎందుకంటే పైనకు పొగొస్తుంది అనమాట. సో ఈ పాములు ఫ్రెండ్స్. సో ఈ పాములకు ఏవైతే ఉన్నాయో పాములకు జాలి కట్టారు అనమాట సపోర్ట్ గురించి. ఆ జాలి పైన ఈ మట్టి అనేది పెడతారు. ఈ ముద్దలు ఉన్నాయి చూడండి, ఈ ముద్దలలో వాళ్ళు కొంచెం ఈ జూట్ ఉంది కదా, ఈ జూట్ మిక్స్ చేసుకొని గడ్డి మిక్స్ చేసుకొని ఇట్లా చేస్తున్నారు. సేమ్ మనం ఇంట్లో ఎట్లయితే పిఓపి వర్క్ చేస్తామో గోడలకి, అదే విధంగా వీళ్ళు షీట్స్ తోని చేస్తారు అనమాట. చూడండి ఇక్కడ. సో మెల్లంగా ఇప్పుడు స్వామివారి తల ఫ్రెండ్స్, ఇది కంప్లీట్ మనం స్వామివారి ఫేస్ పైన ఉన్నాం. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. సో
సో యాక్చువల్గా నేను కొంచెం నెక్స్ట్ టైం వస్తే కొంచెం ఇంకా జాగ్రత్తగా రావాల్సి వస్తుంది. సో ఓకే, నేను ఒక చిన్న మిస్టేక్ చేసిన, మిస్టేక్ నెక్స్ట్ టైం రిపీట్ చేయను. సో ఇక్కడ చూడొచ్చు మిస్టేక్, ఇక్కడ చూడండి పామ్ వర్క్ మొత్తం వైడ్ యాంగిల్ పెడతా. సో ఇక్కడ చూడొచ్చు మన టీం అయితే మొత్తం గట్టిగా చేస్తారు వర్క్ అయితే. జై శ్రీ గణేష. సూపర్ సూపర్. స్వామివారి తొండం ఫ్రెండ్స్. చిన్న జాగ్రత్తగా వెళ్ళాలి. సో మళ్ళీ మెల్లంగా వెనకకి వెళ్ళిపోదాం. సో ఇది మొత్తం మన మెష్ వర్క్ అనమాట. జై శ్రీ గణేష. సో వాళ్ళు వర్క్ అయితే చేసుకుంటారు. నెక్స్ట్ టైం మనం ఇంకా జాగ్రత్త. థ్యాంక్ యూ భయ్యా. అయిపోయిందా సార్ మీటింగ్? ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే సార్. సో మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వర్క్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో ఫ్రెండ్స్ కొంచెం లైటింగ్ ప్రాబ్లం అవుతుంది. నేను ఇప్పుడు ఫ్లాష్ లైట్ ఆన్ చేసిన. సో ఇది దూరం నుంచి వ్యూ అనమాట. ఇట్లనే మనం ఏం చేద్దామంటే 4th ఫ్లోర్ కూడా పోదాం. 4th ఫ్లోర్ నుంచి వ్యూ ఎట్లుందో చూద్దాం ఒకసారి. సో నాకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే స్వామివారి వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది, మట్టి వర్క్ కూడా. అండ్ అక్కడ మనకు చూడండి నైట్లో వ్యూ ఎంత బాగుందో బిర్లా మందిర్ది. సూపర్. కొంచెం వీడియోలో నాయిస్ రావచ్చు, అంటే నాయిస్ అంటే చీమలు చీమలు రావచ్చు వీడియో. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వ్యూ ఆఫ్ ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ మేకింగ్. మట్టితో వర్క్ అయితే చేస్తున్నారు. సో ఇట్లనే నాకు సపోర్ట్ చేయండి. అండ్ మీకు కావాల్సిన కాంటెంట్, ఓవర్ లేని కాంటెంట్ కూడా మీకు నేను చూపిస్తాను. అండ్ మొత్తం పైనకి వచ్చేద్దాం. పైన అయితే ఇక్కడ ఇంకా టార్పాలిన్ షీట్స్ ఏమి వేయలేదు, మొత్తం టాప్ వ్యూ అనమాట ఇది. సో అక్కడైతే టార్పాలిన్ షీట్ వేసేసారు. సో అక్కడ మన చందమామ. అట్లనే కిందికి పోదాం. సో ఇది వ్యూ ఫ్రెండ్స్. అట్లనే కిందికి వెళ్ళిపోదాం నెక్స్ట్ ఇప్పుడు. ఓకే, సో కిందికి పోదాం ఫ్రెండ్స్. నేను చెప్పిన కదా ఈ వ్లాగ్ పెద్దగా ఉంటుంది అనేసి. ఇంకొక 3-4 నిమిషాలు అయితే వ్లాగ్ ఇట్లానే కంటిన్యూ చేస్తా. మొత్తం కింది వరకు కూడా వ్యూ చూపిస్తాం మీకు. చూడండి అక్కడ మట్టి వరకు. లేదన్నా లైవ్ కాదు, నార్మల్. ఓకే రైట్ అన్న, థ్యాంక్ యూ. సో కిందికి పోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను మన ఫోన్ చూడండి ఫ్లాష్ లైట్ పెట్టిన, ఫ్లాష్ లైట్. సో అట్లనే కిందికి వెళ్ళిపోయి కింద కూడా అప్డేట్ చూసుకుందాం ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే మనకు ధూల్పేటలో కూడా ఇంకా చాలా ప్లేసెస్ నేను కవర్ చేయాలి, అవి కూడా కవర్ చేయలేదు ఇంకా. సో ఎగ్జాక్ట్లీ 1 మంత్ ఉంది ఫెస్టివల్కి. 1 మంత్ అంటే ఇంకా 30 డేసే. ఈరోజు వదిలేస్తే కరెక్ట్ 30వ రోజు మనకు మన వినాయక చవితి సెలబ్రేషన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ మంత్ ఈ రోజుకి 2nd డే సెలబ్రేషన్స్ ఉంటాయి. ఈసారి కూడా వినాయక చవితి ఓన్లీ 10 డేసే ఫెస్టివల్. 11 డేస్ అనుకున్నాను, ఒకరోజు తక్కువనే వస్తుంది. సో మళ్ళీ మీ అందరికి ఒకసారి లాంగ్ వ్యూ చూపిస్తా. సో లాంగ్ వ్యూ. ఓకే, సో ఇక్కడ చూడవచ్చు మీరు బైండింగ్ వైర్. సో ఇక్కడ మేకింగ్ చూద్దాం ఒకసారి. యా, సో చాలా ఫాస్ట్గా అయితే వర్క్ జరుగుతుంది. సో స్వామివారిది అయినా కానీ, అక్కడ మట్టి వర్క్ అయినా, ఇక్కడ అమ్మవారిది గడ్డి వర్క్ అయినా, షమ్ముకో సుబ్రహ్మణ్య స్వామి వర్క్ అయినా కానీ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో వెల్డింగ్ కూడా చూడండి అక్కడ పడుతున్నాయి కదా డ్రాప్లెట్స్. యా, సో ఒకసారి లాంగ్ వ్యూ చూద్దాం, మొత్తం దూరం నుంచి ఎట్లా కనిపిస్తుందో. అన్నా నమస్తే, బాగున్నావా? సో ఒక్కసారి మీ అందరికి లాంగ్ వ్యూ చూపిస్తా. మొత్తం దూరం పోతే మనకి వస్తాను. సో ఇది లాంగ్ వ్యూ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చూడండి మీరు. సో యాక్చువల్లీ మన బోనాలు కూడా ఉండనమాట, అంటే లాస్ట్ సండే. అండ్ షెడ్ అయితే ఇప్పుడు మొత్తం టార్పాలిన్ షీట్ కట్టారు, వర్షం పడితే ఇబ్బంది కావద్దు అనేసి. సో ఇక్కడ నుంచి కూడా మనకు చూసుకుంటే స్వామివారి తొండం అయితే కనిపిస్తుంది. సో ఫేస్ అనమాట.
ఓకే, సో లోపలికి వెళ్ళిపోదాం మళ్ళీ ఒకసారి. సో ఇది ఇక్కడ ఉన్న అప్డేట్ ఫ్రెండ్స్. ఇట్లనే నా వేరే వీడియోలు కూడా చూడండి, సపోర్ట్ చేయండి అందరూ. సో ఈ సీజన్లో మనం మంచి రీచ్ వెళ్ళిపోవాలి. అండ్ నేను షార్ట్ వీడియోస్ కూడా పెడదాం అన్న. నమస్తే. షార్ట్ వీడియోస్ కూడా పెడదాం అనుకుంటున్నా. సో మన వాలంటీర్స్ కూడా ఇక్కడ ఉన్నారు అన్న. నమస్తే. హలో దీది, హాయ్. సో ఇది ఇక్కడ నుంచి అప్డేట్ ఫ్రెండ్స్. నేను ఈ వ్లాగ్ ఈరోజు అప్లోడ్ చేసేస్తా 1 August 2022. సో స్టే ట్యూన్ ఫర్ న్యూ వీడియోస్ ఫ్రమ్ న్యూ ప్లేసెస్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ వినాయకుని విగ్రహాల గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్స్ అలాట్ అందరికీ. గుడ్ నైట్, జై శ్రీ గణేష, శుభరాత్రి.